మన ప్రొఫెషన్ ఏదైనా కానీ సమ్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర లైఫ్ అనేది నిమ్మకాయలా చిన్నగా మారుతుంది. కొన్ని మనల్ని హ్యాండిల్ చేయగలవు, అదైనా మనం చేయలేనప్పుడు. ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా వచ్చే పరిస్థితుల్ని అండర్స్టాండ్ చేసుకుని ధైర్యంగా ఉండాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ధైర్యంగా ఉండాలని. ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమంది యాక్టర్స్ వారిపై ఉన్న ఒత్తిడి కారణంగా, హార్ట్ అటాక్ కారణంగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సమ్ యాక్సిడెంట్స్ కారణంగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అలా చనిపోయిన 20 బాలీవుడ్ యాక్టర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. 1. ఆర్తి అగర్వాల్. ఈ హీరోయిన్ టీనేజ్లోనే బాలీవుడ్లోకి ఎంటర్ అయింది. ఈ హీరోయిన్ ఫస్ట్ మూవీ పగల్పన్ రిలీజ్ అయినప్పుడు తన వయసు కేవలం 16 ఇయర్స్. తర్వాత తన జీవితంలో ఒక బాలీవుడ్ యాక్టర్తో రిలేషన్షిప్లో ఉండేది. ఆ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వలేకపోవడం, అలాగే ఆమె బాలీవుడ్లో తన కెరీర్ కూడా పోతుందని ఆర్తి అగర్వాల్ సూసైడ్ చేసుకునేందుకు ట్రై చేసింది. అయితే ఆర్తి అగర్వాల్ సౌత్ ఇండస్ట్రీకి మూవ్ అయింది. ఆ తర్వాత బరువు పెరగడం ప్రారంభించింది. బరువు పెరగడం వల్ల ఆర్తి అగర్వాల్కి డిసీజెస్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత లిపోసెక్షన్ సర్జరీ చేయించుకోవడం కోసం అమెరికాకు వెళ్ళింది. ఈ సర్జరీ వల్ల ఆమెకు కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోయింది. 2. తరుణి సచ్దేవ్. ఈ యాక్టర్స్ మంచి సక్సెస్ఫుల్గా తన కెరీర్ని లీడ్ చేసుకుంటూ కొనసాగేది. పెద్ద అయ్యాక హీరోయిన్ అవ్వాలని అనుకునేది. రస్నా కోసం ఆమె చేసిన అడ్వర్టైజ్మెంట్ చాలా పాపులర్ అయినందుకు ఆమెను రస్నా గర్ల్ అని కూడా పిలిచేవారు. తరుణి సచ్దేవ్ పా అనే సినిమాలో బిగ్ బీతో కలిసి నటించింది. ఆమె 14 సంవత్సరాల వయసులో నేపాల్లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించినప్పుడు తన సంతాపనాన్ని కూడా ఆమెకు పంపాడు బిగ్ బీ. 3. దివ్య భారతి. సూపర్ స్టార్గా అవ్వడానికి ఈ హీరోయిన్ ఫాస్ట్గా ఉన్న వేలోకి వెళ్ళింది. ఈమె నటించిన 16 అవర్ సబనం మూవీ మంచి హిట్ పేరును తెచ్చుకుంది. ఈ సినిమాతోనే దివ్య భారతికి మంచి యాక్ట్రెస్గా అండ్ పర్ఫార్మ్గా పేరు వచ్చింది. దీవనా అండ్ బలవానీ మూవీస్ అంతగా ఆడలేదు. అయితే 19 ఏళ్ల వయసులోనే ఈమె మరణించింది. ఈ హీరోయిన్ ముందుగానే చనిపోవడం వల్ల ఈ హీరోయిన్ ఎలా చనిపోయింది అనే విషయం మిస్టీరియస్గానే ఉంది. 4. ప్రత్యూష బెనర్జీ. ఈ యాక్ట్రెస్ ఎప్పుడూ కోరుకునే విధంగా అన్నీ కలిగి ఉండేది. ఈమె కెరీర్ గ్రాఫ్ కూడా పెరుగుతూ ఉండేది. అలాగే మంచి ఫేమ్ని, డబ్బుని కూడా కలిగి ఉండే హీరోయిన్ తను. అయితే తనకి అబ్యూసివ్, ఎక్స్ప్లోయిటేటివ్ అండ్ డామినేటింగ్ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నారు. ఆమె గోరేగన్ ఇంట్లో తనకు తానే ఫ్యాన్కి ఉరివేసుకుని 24 సంవత్సరాల వయసులోనే చనిపోయింది. ఈమె తన వాట్సాప్ కన్వర్సేషన్లో తన బాయ్ ఫ్రెండ్కి నేను చనిపోతున్నాను అని వార్నింగ్ ఇచ్చిందట. దీని తర్వాత ఈ సూసైడ్ కేసు కాంప్లికేటెడ్గా మారింది. 5. జియా ఖాన్. ఈమె 25 ఇయర్స్లోనే చనిపోయింది. ఎందుకు చనిపోయిందంటే తన బాయ్ ఫ్రెండ్ సూరజ్ పంచోలి తనను చీట్ చేశాడని, అలాగే తన బేబీని చూడటం లేదని, అలాగే తన డబ్బుని యూజ్ చేసుకుంటున్నాడనే ఆరోపణల వల్ల తనకు తాను చనిపోయింది. నిశ్శబ్ద్ సినిమాలో తనకి డెబెట్ ఆపోజిట్గా పేరు వచ్చింది. ఆ తర్వాత గజిని, హౌస్ఫుల్ మూవీస్లో కనిపించింది. సూసైడ్ చేసుకోవడానికి ముందు జియా ఖాన్ 2 ఫిల్మ్స్ని అలాగే ఐటమ్ నెంబర్గా నటించడానికి ఒప్పుకుంది. 6. నఫీసా జోసెఫ్. నఫీసా జోసెఫ్ మిస్ ఇండియా యూనివర్స్ ఆఫ్ 1997లో మోడల్గా అండ్ విజేగా ఉంది. అదే సంవత్సరం మియామి మిస్ యూనివర్స్ కాంపిటీషన్లో ఫైనలిస్ట్ అయ్యింది. ఈమె తనకు కాబోయే ఫియాన్సీ బిజినెస్ మ్యాన్ గౌతమ్ కందుజా మ్యారేజ్ని క్యాన్సిల్ చేసినప్పుడు ఆమె అపార్ట్మెంట్లో 26 సంవత్సరాల వయసులో ఫ్యాన్కు ఉరివేసుకుని చనిపోయింది. 7. కుల్జీత్ రాంధ్వా. ఈమెకు 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన ఇంట్లోనే ఫ్యాన్కు ఉరివేసుకుని చనిపోయింది. ఆమె ఫ్రెండ్ నఫీసా కూడా ఇదే విధంగా చనిపోయింది. కోహ్నూర్ అనే టీవీ సిరీస్లో నటించినప్పుడు బాగా పాపులర్ అయ్యింది. క్యాట్స్తో పాటు గతంలో ఈమె పెద్ద ప్రాజెక్ట్ని చేసింది. ఫ్యూచర్లో కూడా చాలా ప్రాజెక్ట్స్ చేయాలి, కానీ ఇంతలోనే ఈమె చనిపోయింది. 8. స్మితా పటేల్. ఈమె మరణించినప్పుడు 1 దశాబ్దం పాటు నటిగా పరిశ్రమలో భాగంగా ఉండేది. ఈమె ఒకసారి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పెట్టె పుట్టడంతో కొన్ని కాంప్లికేషన్స్ కారణంగా ఈమె చనిపోవలసి వచ్చింది. అప్పుడు ఈమెకు 30 సంవత్సరాలు. ఈమె అన్ని రకాల సినిమాలు చేసింది. ఆమె నటించిన కమర్షియల్ ఫిల్మ్స్ కూడా పెద్ద హిట్ అయ్యి డబ్బుని అలాగే సక్సెస్ని సంపాదించుకుంది. 9. మీనా కుమారి. ఈమె ఒరిజినల్ ట్రాజెడీ క్వీన్. ఈమె అనేకమైన ట్రాజిక్ రోల్స్ చేసింది, అలాగే మరింత ట్రాజిక్ లైఫ్ మూవీస్ని కూడా చేసింది. ఈమె బ్యూటిఫుల్ యాక్ట్రెస్. 39 సంవత్సరాలకే చనిపోయింది. ఎందుకంటే ఈమె ఆల్కహాలిక్కి అడిక్ట్ అయిపోవడం వల్ల లివర్ సిరోసిస్ అనే డిసీజ్ వచ్చింది. ఈమె నటించిన పాకీజా మూవీ మంచి సక్సెస్ని సాధించింది. అలాగే ఇది ఒక లెజెండరీ ఫిల్మ్. 3 వీక్స్ తర్వాత ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్ లైఫ్ని గడిపింది. వ్యక్తిగతంగా ఆమె జీవితం తన భర్త కమల్ కోసం ఎంతో ఆశగా గడిపింది. ఆమె వివాహం చేసుకున్న ఏకైక వ్యక్తి కమల్. 10. మధుబాల. 36 ఏళ్ల వయసులో గుండె సమస్యల కారణంగా ఈమె మరణించింది. అయినప్పటికీ అప్పట్లో ఈమె తన లైఫ్కి రెస్ట్ ఇచ్చే సమయంలో తను నటించిన క్లాసికల్ మూవీస్ని గుర్తు చేసుకుంటూ ఉండేది. 1942లో ఈమె బసంత్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. అప్పటి నుండి ఎక్కడా బ్రేక్ ఇవ్వకుండా మూవీస్ చేస్తూనే ఉండేది. ఈమె నటించిన బెస్ట్ మూవీస్ ఏవంటే కమల్ అండ్ మొఘల్-ఈ ఆజం మూవీస్. 11. వినోద్ మెహ్రా.
ఇండియన్ సినిమాలో ఇప్పటికీ కూడా ఎంతో హ్యాండ్సమ్ మ్యాన్ ఎవరంటే వినోద్ మెహ్రా. వినోద్ మెహ్రా డిఫరెంట్ మూవీస్లో నటించాడు. వాటిలో కొన్ని ఖద్దర్, గర్, అనురాగ్. అతను సినిమా ఇండస్ట్రీలో చనిపోయే ముందు 20 ఇయర్స్ ఉన్నాడు. హార్ట్ అటాక్ కారణంగా 45 సంవత్సరాలకే చనిపోవడంతో ఎంటైర్ ఇండస్ట్రీ షాకులోకి వెళ్ళిపోయింది. 12 గురుదత్. గురుదత్ గొప్ప నటుడు మాత్రమే కాదు, గొప్ప దర్శకుడు కూడా. తన మొత్తం జీవితంలో తను చేసిన కాగజ్ కే పూల్ మూవీ మాత్రమే బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యింది. ఈ మూవీ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక కల్ట్ క్లాసిక్గా మారింది. అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు. కానీ ఎందుకు సూసైడ్ చేసుకుని చనిపోయాడో ఇప్పటికీ తెలియక అది ఒక మిస్టరీగానే ఉండిపోయింది. 13 గీతా బాలి. మరొక గ్రేట్ యాక్ట్రెస్ గీతా బాలి. తన టైం వచ్చినప్పుడు గ్రేట్ యాక్టర్స్కి ఆపోజిట్గా ఉండేది. వారెవరంటే దేవ్ ఆనంద్, రాజ్ కపూర్, గురుదత్. ఈమె ఒక ఫైటర్. అలాగే మంచి అర్హత గల సక్సెస్ని పొందడానికి ఫైట్ చేసేది. కానీ ఆమెకు 1965లో 35 ఏళ్ల వయసులో వచ్చిన స్మాల్ పాక్స్తో ఎక్కువ కాలం ఫైట్ చేయలేకపోయింది. దీంతో ఆ స్మాల్ పాక్స్తో తను చనిపోయింది. 14 అబీర్ గోస్వామి. ఇతని సడన్ డెత్తో అతని పియర్స్ అండ్ కొలీగ్స్ ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోయారు. ఇతను ప్యార్ కా డర్ హై, మీతా ప్యారా ప్యారా అండ్ కుసుమ్ వంటి టెలివిజన్ షోస్లో నటించాడు. అలాగే హృతిక్ రోషన్ హీరోగా, ఫర్హాన్ అఖ్తర్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా లక్ష్య మూవీలో కూడా నటించాడు. అతను ముంబైలో జిమ్లో పనిచేస్తున్నప్పుడు కార్డియాక్ అరెస్ట్ అవ్వడం వల్ల చనిపోయాడు. 15 రితుపర్ణో ఘోష్. ఇతను బెంగాల్ నుండి ఫిల్మ్ మేకర్గా కొన్ని అరుదైన సక్సెస్ఫుల్ అండ్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సినిమాలు అంతర్మహల్ అండ్ చోకర్ బలి వంటి మూవీస్ చేశాడు. అయినప్పటికీ ఇతను చనిపోయే ముందు చివరి సంవత్సరాల్లో సెక్సువాలిటీ ప్రాబ్లం వచ్చింది. దీంతో ఇతను కాన్ఫ్లిక్ట్కి గురయ్యాడు. అతను ఎక్కువగా ఒంటరిగా ఉండేవాడు. తీవ్రమైన హార్ట్ అటాక్ కారణంగా ఇతను చనిపోయాడు. 16 నిర్మల్ పాండే. ఈ యంగ్ ఏజ్లో చనిపోయిన వారితో పోల్చుకుంటే వారికి వచ్చిన పేరు కన్నా ఇతనికి అంత పెద్ద పేరు రాలేదు. బందిత్ క్వీన్ వంటి సినిమాల్లో నటించి అతని టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నాడు. ఇతను దాయిరా వంటి మూవీస్లో పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్గా ఉన్నాడు. దీంతో ఇతనికి అనేక అవకాశాలు వచ్చిండేవి. కానీ ఇతనికి హార్ట్ అటాక్ రావడం వల్ల 2010లో చనిపోయాడు. 17 దిలీప్ ధావన్. మ్యాసివ్లీ సక్సెస్ఫుల్ టెలివిజన్ సిరీస్ నక్కడ్లో గురువు అనే క్యారెక్టర్ చేయడం వల్ల ఇతనికి పెద్ద పేరు వచ్చింది. ఇతను తేరే మేరే సప్నే, దేవర్ మరియు జనం వంటి అనేక ఇతర సీరియల్లో నటించాడు. బెటర్ థింగ్స్తో తన జీవితం ముందుకు సాగుతూ ఉండగా అతను 45 సంవత్సరాల వయసులో హార్ట్ అటాక్తో చనిపోయాడు. 18 జతిన్ కనకయ్య. ఇతను ఒక పాపులర్ కమెడియన్. టెలివిజన్ సిరీస్ శ్రీమాన్ శ్రీమతిలో ఐకానిక్ రోల్ చేశాడు. దూరదర్శన్ మన టెలివిజన్ స్క్రీన్స్ని రూల్ చేసేటప్పుడు శ్రీమాన్ శ్రీమతి వన్ ఆఫ్ ది బెస్ట్ షోగా ఉండేది. హమ్ సాత్ సాత్ హై అండ్ ఖూబ్సూరత్ వంటి సినిమాల్లో నటించాడు. ఈ మూవీస్తో ఇతని రోల్ అప్రిషియేట్ చేయబడింది. ఇతను 46 సంవత్సరాల వయసులో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో పోరాడి క్రూరమైన మరణంతో మరణించాడు. 19 వివేక్ షుక్. ఇతను చనిపోయే ముందు అనేక ఫిల్మ్స్ అండ్ టెలివిజన్ రోల్స్ చేశాడు. అయితే ఇతను పాపులర్ షో గద్దర్ ఫిల్మ్లో మోస్ట్ మెమొరబుల్ రోల్, సపోర్టింగ్ రోల్లో సన్నీ డయోల్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. 2011లో యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్ వల్ల చనిపోయాడు. 20 రష్కా జోషి. ఈమె బాలీవుడ్ అండ్ మరాఠీ సినిమా రెండిట్లో బాగా తెలిసిన ఫేస్. బాలీవుడ్లో ఈమెను ప్రియదర్శన్ సినిమాల్లో ఎక్కువగా చూడవచ్చు. అండ్ గయబ్, బూల్బులియా, వాస్తుశాస్త్ర అండ్ బిల్లు వంటి ఫిల్మ్స్తో ఆమె మార్కును విడిచిపెట్టింది. ఈమె రకరకాల క్యారెక్టర్ రోల్స్ చేసింది. అలాగే తరచూ పాపింగ్ అప్ ఫిల్మ్స్లో కనిపించేది. ఈమె 2011లో 39 సంవత్సరాల వయసులో చనిపోయింది. ఈమె ఎర్లీగా చనిపోవడం ఒక బాధాకరమైన వార్త. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.